హాయ్ ఫ్రెండ్స్, 2022 మ్యాథమెటిక్స్. ఓకే, 21th అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనం 20 వరకు ఎక్స్ప్లెయిన్ చేసాము. 21 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ద స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ మేక్స్ 3π/4 యాంగిల్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నా అంటే యాంగిల్ ఇచ్చాడు, దాని యొక్క స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10th క్లాస్లో కోఆర్డినేట్ జియోమెట్రీ అనే 7th చాప్టర్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే, ఇది ఫస్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకు తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఎక్స్ యాక్సిస్ ఇది కార్టీషియన్ ప్లేన్ అనవచ్చు, కోఆర్డినేట్ యాక్సిస్ అని కూడా అనవచ్చు. ఓకే, ఇది వై యాక్సిస్. ఓకే, ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఇది ఫోర్త్ కోఆర్డినేట్. ఓకే, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ప్లస్ కామా ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ కామా ప్లస్, ఇక్కడ మైనస్ కామా మైనస్, ఇక్కడ ఇక్కడ ప్లస్ కామా మైనస్. ఓకే సార్, ఎలా చెప్తాను సార్ ఈ ప్లస్ కామా ప్లస్, మైనస్ కామా ప్లస్, మైనస్ కామా మైనస్, ప్లస్ కామా మైనస్ అంటే ఇక్కడ ఏం లేదండి. ఇంకో ఇక్కడ 0 తీసుకోండి, ఇక్కడ 1. మనకు మామూలుగా గ్రాఫ్ పేపర్ పైన ఇలానే కదా, 2 3 4 5. ఓకే, ఇక్కడ 1 2 3. ఓకే, ఇక్కడ -1, ఇక్కడ -2, -3. ఓకే, ఇక్కడ -4, ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ కామా ప్లస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ పైన ఏమున్నాయి, అన్ని పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ప్లస్, వై యాక్సిస్ పైన ఏమున్నాయి, అన్ని పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ప్లస్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన అన్ని ఏమున్నాయి, మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్, వై యాక్సిస్ పైన ఏమున్నాయి, ప్లస్. ఓకే, ఇక్కడ సేమ్ థర్డ్ కోఆర్డినేట్, ఎక్స్ యాక్సిస్ పైన ఏమున్నాయి, మైనస్, వై యాక్సిస్ పైన మైనస్. ఓకేనా, థర్డ్ కోఆర్డినేట్. ఇది ఫోర్త్ కోఆర్డినేట్లో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ పైన ఏముంది, ప్లస్, అన్ని ప్లస్ వాల్యూస్. ఓకే, ఇక్కడ వై యాక్సిస్ పైన ఏమున్నాయి, మైనస్ వాల్యూస్. ఓకే, అందుకొరకు ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, ఆల్ సిల్వర్ టీ కప్స్ కూడా దీని నుంచి వస్తుంది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం వరకు విందాం. ఓకేనా, 3π/4 అని చెప్తుండు. ఓకేనా, ఎప్పుడైనా ట్యాన్ టీటాతోన డినోట్ చేస్తాం స్లోప్ని. ఓకే, ఎంతోనే డినోట్ చేస్తాం. దీన్ని యాంగిల్లో చెప్పాలంటే ట్యాన్ టీటా అని చెప్తాం. ఇంకో రకంగా పాయింట్స్లో చెప్పాలంటే m = y2 - y1/x2 - x1 అని రాస్తాం. ఈ ఫార్ములాను పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి, అదే డైరెక్ట్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. m = tan θ. m = tan θ అంటే m θ వాల్యూ ఎంత, 3π/4. 3π/4 అంటే 5 అంటే 180. 183 = 540. 540/4 135. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదంటే ఇట్లా రాసుకోండి, tan 5 - 5/4. ఓకేనా, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తే 5 × 4 × 5 45 -5 అంటే 3π/4. ఓకే, అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇంకో రకంగా, tan 180 degrees - 5/4 అంటే 45 degrees. ఓకే, 180 - 45. 180 - 45 అంటే ఏ కోఆర్డినేట్ అంటే, ఇది ఫస్ట్ కోఆర్డినేట్లను 90 - θ. ఓకే, 360 + θ వస్తుంది. ఇక్కడ 90 + θ, ఇక్కడ 180 - θ. ఓకే, ఇక్కడ 180 + θ థర్డ్ కోఆర్డినేట్లో. ఇక్కడ ఇంకోటి 270 - θ. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, 270 + θ, ఇంకోటి 360 - θ. ఓకే, 360 - θ. కానీ మనకు ఏది ఉంది, 180 - 45 అని ఉంది. 180 - 45 అంటే ఇది 180, ఈ θ ప్లేస్లో 45. ఏ కోఆర్డినేట్ ఇది, సెకండ్ కోఆర్డినేట్లో ఏవి పాజిటివ్, మనకు సైన్ కోసెక్ మాత్రమే పాజిటివ్. ఓకే, రిమైనింగ్ ఏవైనా నెగిటివ్. ఓకేనా, ఇది ట్యాన్ నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ట్యాన్ 180 ఒకసారి చూడండి, ట్యాన్ 180 - 45 degrees వాల్యూస్ అంటే ట్యాన్ 180 అనేది 180 అనేది ఎక్కడంటే సెకండ్ కోఆర్డినేట్లో వస్తుంది. సెకండ్ కోఆర్డినేట్లో 180 - θ ప్లేస్లో 45 degrees. ఓకేనా,
45 degrees. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే tan 180 మైనస్ అంటే tan అనేది ఈ సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్. ఓకే, నెగిటివ్ కాబట్టి మైనస్ పెడదాం. ఓకే, tan అనేది చేంజ్ అవుతుంది, చేంజ్ కదా అంటే హార్డ్ మల్టిపుల్ ఉంటేనో చేంజ్ అవుతుంది, ఈవెన్ మల్టిపుల్ ఉంటే చేంజ్ కాదు. ఇప్పుడు 180 అనేది ఈవెన్ మల్టిపుల్ అంటే 90 × 2, ఇది ఈవెనే కదా. ఇది 90 × 1 అంటే హార్డ్ కాబట్టి ఇక్కడ ఉంటేనో చేంజ్ అవుతుంది, హార్డ్ ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది, ఈవెన్ ఉన్నప్పుడు చేంజ్ కాదనమాట. ఓకేనా, అప్పుడు చేంజ్ కాదంటే ట్యాన్ కాటుగా మారదు, ట్యాన్గానే ఉంటుంది. tan 45. ఓకే, tan 45 degrees. tan 45 అంటే 1. ఓకే, ఇక్కడ -1, ఆన్సర్ ఇస్ -1 ఓన్లీ. ఓకేనా, ఇంతకుముందు 20 క్వశ్చన్ కూడా ఉంది. ఆ 20 క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అని ఇచ్చాడు. చూద్దాం ఒక్కసారి ఆ పాయింట్స్ తీసుకుంటే మీకు అర్థమైపోద్ది. డిస్టెన్స్ ఏవే పాయింట్స్ ఇచ్చాడంటే పాయింట్స్ ఈజ్ వాట్. ఓకే, 2, 3 అండ్ 4, 1 యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. డిస్టెన్స్. ఓకే, ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు, దాని యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ x2 ఫర్ ఎగ్జాంపుల్ x1 - x2 తీసుకునే ఏం కాదు, నెక్స్ట్ y1 - y2 తీసుకున్నా ఏం కాదు, ఎట్లా తీసుకున్నా ఏం కాదు. ఇక్కడ x ఇది ఇలానే పెట్టి ఇక్కడ y1 - y2 తీసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ప్లస్ మైనస్గా మారుతుంది, మారినా దాన్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్గానే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది x1 y1 x2 y2. ఓకే, x2 y2. ఇప్పుడు x2 అంటే 4 - 2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ y1 - 3 హోల్ స్క్వేర్. ఓకే, 4 - 2 అంటే 2 స్క్వేర్ అంటే 4. ఓకే, నెక్స్ట్ 1 - 3 అంటే 2 స్క్వేర్ -2 స్క్వేర్ అంటే +4. ఓకే, 4 + 4 √8. ఓకే, ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు 4√2 కదా, 2√2 రాసుకోవచ్చు. 2√2 ఎలా సార్ ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు √8 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకున్నా అంటే 4 × 2 రాసుకున్నా. ఓకే, ఈ 2 అనేది ఈ 4 అనేది బయటకు వస్తే ఏమవుతుంది అంటే 2గా మారుతుంది. ఓకే, 2√2 ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది, 45ని √ అని రాశాను. √45 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, 9 × 5 = 45. ఈ 9 అనేది బయటకు వస్తే ఏమవుతుంది అంటే 3 అవుతుంది. ఓకే, 3 స్క్వేర్ అంటే 9 కదా, సేమ్ 2 స్క్వేర్ అంటే 4, అట్లా స్క్వేర్ ఉన్నది ఒక డౌన్ అయిపోద్ది. ఓకేనా, 5 3√5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు 16 ఉంది కదా, దాన్ని ఏమని రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా 4 అని రాసుకోవచ్చు, 4. నెక్స్ట్ 25 ఏమని రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు. ఎలా సార్ అంటే 5 స్క్వేర్ కదా, 25 అంటే 5 5 ఓకే, 5 స్క్వేర్ అంటే 5 5 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 5 మిగిలిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ 36 ఉంది కదా, 36ని ఏమని రాసుకోవచ్చు అంటే 6 స్క్వేర్ రాసుకోవచ్చు, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 6 మిగులుతుంది. ఓకే, అదనమాట. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఒకసారి వీడియో చెక్ చేస్తా. ఓకే, ఎందుకంటే ఇంతమంది ఆఫ్ అయిపోతుంది, వీడియో ఆఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్